హాయ్! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి రోజు నేనైతే ఇలా సింపుల్‌గా అటుకులతో స్వీట్ ప్రిపేర్ చేశాను. అది ఎలానో చూద్దాము. అటుకులు తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ పాలు పోసుకుంటూ అటుకుల్ని తడుపుకోవాలి. తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లానికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి బెల్లం తక్కువ తీసుకున్నాను. కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం అంతా కరిగాక కొంచెం ఇలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం తడిపి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా పాలతో, ఇక్కడ దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. మొత్తం మిక్స్ అయ్యేలా, అంటే బెల్లం అటుకులకి పట్టేంత వరకి. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నాను. పాన్ వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని క్యాషూ నట్స్ వేసుకున్నాను. క్యాషూ నట్స్‌ని ఇక్కడ వేపుకున్నాక నెయ్యిలో మనం ప్రిపేర్ చేసుకున్న అటుకులు ఉంది కదా, అందులో ఇవి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా డైరెక్ట్ ఇప్పుడు మనం బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఈ కృష్ణాష్టమికి నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేశాను. మీరే స్వీట్ ప్రిపేర్ చేశారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నా రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.